ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుటుంబ వాతావరణంలో కొంత ప్రశాంతత ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు కొంత తొందరగా తీసుకునే నిర్ణయాల వల్ల ధనం బాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ సంతాన వర్గం కొరకు కావచ్చు, మీ వ్యాపార విస్తరణ కొరకు కావచ్చు, ధనాన్ని మీరు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో, సంతాన వర్గంతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విందు వినోదాలు లాంటి దాంట్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా కుటుంబ సభ్యులతో కావచ్చు, ఆహానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువ స్క్రీన్ టైంని వీలైనంతవరకు తగ్గించే ప్రయత్నాలు చేయాలి. చక్కగా ఆకర్షణీయంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో సమస్యలను అధిగమించే ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారికి తల్లిదండ్రుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకుంటారు. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకుంటారు. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. మీకు సంబంధించిన విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సహకారం మాత్రమే కాకుండా ఏదైనా నూతన వాహన కొనుగోలు కొరకు కావచ్చు, ఉన్న వాహనాన్ని మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నాలు చేయడానికి కూడా అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వీలైనంతవరకు సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, మీ నాయకత్వ లక్షణాలు అధికంగా పెరగడం, అధిక ఆత్మవిశ్వాసం వల్ల కూడా కొంత ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది సంతాన వర్గంతో కావచ్చు, ఆకస్మికమైనగా వ్యక్తులతో కావచ్చు. లాజికల్ థింకింగ్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రయాణాల్లో తగిన శ్రద్ధ తీసుకోవాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త వహించాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? అధిక శాతం ధనానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆకస్మికమైన ప్రయాణాలు, అనుకోని ఖర్చులు, అనుకోని పెట్టుబడులు, అంటే దీర్ఘకాలికంగా పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. ముఖ్యంగా ట్యాక్స్కి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా సంతాన వర్గము వారి యొక్క అభివృద్ధి, దూర ప్రదేశాల్లో వారి కొరకు చేసే ప్రయత్నాలు, వారికి ధనాన్ని మీరు సపోర్ట్ చేయవలసిన పరిస్థితులు మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనూ, వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారాన్ని స్వీకరించే అవకాశం ఉంది. మీతో పాటు పనిచేసే వ్యక్తుల యొక్క సహకారంతో కానీ, వారితో చర్చలు చేసి కానీ కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నిద్రలేమిని అధిగమించాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందింపచేసుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క విషయంలో కూడా తగిన శ్రద్ధ, వారికి సహకారాన్ని అందించాలి.